హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, చాలా మంది ఏందంటే, రీసెంట్‌గా ఒక వీడియో చేశాను కదా! నా స్టూడియో టూర్ అని చెప్పేసి. దాంట్లో ఏందంటే, నేను యూజ్ చేసే లైటింగ్ సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో, అందుకని చెప్పేసి గైస్ ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, నేను యూజ్ చేసే ఏదైతే లైటింగ్ అయితే ఉందో, సో, దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి, దీంట్లో ఏమేమి వస్తాయని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ చూపిస్తాను. అంతేకాకుండా ఏందంటే, దీన్ని ఎలా సెట్ చేయాలి? సెట్ చేస్తే ఎలా ఉంటుంది? లైటింగ్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఏందంటే దీంట్లో టోటల్‌గా 2 పీసెస్ ఒస్తాయి. ఆల్రెడీ ఒక పీస్ వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను వీడియో షూట్ చేయాలంటే డెఫినెట్‌గా లైటింగ్ అయితే కావాలి కాబట్టి సో, అదైతే సెట్ చేశాను. ఇంకోటొచ్చేసి దీని లోపలైతే ఉంది. సో, దాన్ని కంప్లీట్‌గా అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఏమేమి ఉంటాయి? దాని ప్రైస్ ఏంటి? ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈలో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్లి పర్చేజ్ చేసుకోండి. సో, నాకేందంటే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎటువంటి ఫోర్స్ అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, క్లారిటీగా చూసుకుంటే మనకు ఈ విధమైన బాక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, వచ్చేసి బ్రాండ్ వచ్చేసి న్యూ ఇయర్ బ్రాండ్. ఓకేనా? సో, దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో, ఓపెన్ చేయడానికి సింపుల్‌గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, సింపుల్‌గా ఏందంటే మీకు ఈ బాక్స్ అనేది రొటేట్ చేస్తాను. ఎందుకంటే నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నా సైడ్ ఉండాలి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే మనకు ఈ విధమైన ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇదైతే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. అంటే దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలి? ఎంత వోల్టేజ్ సంబంధించిన పవర్ ఇన్‌పుట్ ఇవ్వాలని చెప్పేసి క్లారిటీ దీంట్లో మెన్షన్ చేయడమే జరుగుతుంది. నేను వీలైనంత వరకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, దీన్నైతే పక్కన పెట్టేద్దాం. సో, ఇదొచ్చేసి ఏంది అంటే సో, దీనికి సంబంధించిందే లైక్ దీనికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడమే జరుగుతుంది. సో, ఈ 2 కూడా మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సో, దీంట్లో వచ్చేసి ఏందంటే మనకు ఇలాంటి పేపర్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే కలర్ ఎఫెక్ట్ కోసం. ఓకేనా? సో, మీకు చూపిస్తాను అది కూడా. సో, దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకు దీంట్లో టోటల్‌గా ఏందంటే 3 కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, ఓపెన్ చేస్తాను ఒక్క నిమిషం. సో, ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. సో, యెల్లో వచ్చేసి ఉంది. అండ్ ఇక రెడ్ వచ్చేసి 2 ఇవ్వడమే జరిగింది. అండ్ యెల్లో కూడా 2 ఇచ్చారు. అండ్ అంతే కాకుండా ఏందంటే ఇక్కడ బ్లూ వచ్చేసి 2 ఓకేనా? ఆల్రెడీ అన్నీ కూడా మీకు 2 పేర్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఎందుకంటే ఈ బాక్స్‌లో వచ్చేసి టోటల్‌గా 2 పీసెస్ అయితే వస్తాయి. బట్ ఒక పీస్ వచ్చేసి నేను ప్రెజెంట్ లైటింగ్ కోసం యూజ్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ ఒక పీస్‌ని మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నా. సో, దీంట్లో ఏమేమైతే చూపిస్తానో ఇవన్నీ కూడా మనకు 2 పేర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, చూసుకోవచ్చు కలర్ పేపర్స్ వచ్చేసి సో, దీనేందంటే నచ్చినట్టు యెల్లో కావాలంటే యెల్లో ఎఫెక్టు, రెడ్ కావాలంటే రెడ్, బ్లూ కావాలంటే బ్లూ పెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా మీకు బయట స్టేషనరీ షాప్‌లో కూడా మీకు కలర్ పేపర్స్ దొరుకుతాయి. ఇలాంటి షీట్స్ కాకుండా అలాంటి పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు డిఫరెంట్ డిఫరెంట్స్‌ది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్‌తో 2 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, 2 పెట్టుకుంటే మనకు డిఫరెంట్ కలర్ వస్తది. అంతేకాకుండా ఈ బ్లూ అండ్ యెల్లో పెట్టామనుకోండి సో, డిఫరెంట్ కలర్ వస్తది. అంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మనకు నచ్చినట్టయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లైటింగ్ గురించి మాట్లాడుకుంటే, సో, ఇలాంటి కవర్‌లో మనకైతే లైటింగ్ అయితే రావడమే జరుగుతుంది. సో, దీన్ని ఓపెన్ చేసుకుందాం ఇక్కడ. సింపుల్‌గా అయితే. సో, ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది లైటింగ్ వచ్చేసి. సో, వచ్చేసి పైన చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి వైట్ ప్లేట్‌తోనైతే రావడమే జరుగుతుంది. మనకేదైతే ఈ లైటింగ్ వచ్చేసి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి దీనికి సంబంధించిన వైరింగ్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. సో, మీకు ట్రైపాడ్‌కి పైన కనెక్ట్ చేసేసుకొని సో, మీకు లెంత్ వైర్‌తోనైతే ఉంటుంది కాబట్టి మీ ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదొచ్చేసి మనకు యూఎస్‌బీ ఏ పోర్ట్‌తోనైతే రావడమే జరుగుతుంది. సో, సింపుల్‌గా మీరు పవర్ బ్యాంక్ గానీ, మీ దగ్గర పాత అడాప్టర్ ఉంటుంది కదా! మొబైల్ చార్జర్‌కి సంబంధించింది. సో, దానికి గానీ, ఈ ల్యాప్‌టాప్ గానీ, ప్రతిదానికి కూడా కనెక్ట్ చేసుకొని లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ వచ్చేసి నా పక్కన ల్యాప్‌టాప్ కూడా ఉంది. సో, లాస్ట్‌లో మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకు ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు పవర్ బటన్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో, పెట్టగానే ఏందంటే మనకిక్కడ బ్లూ లైట్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! బ్లూ లైట్ రాగానే ఆన్ అయినట్టు. సో, వెంటనే మీరు బటన్ ఆన్ చేశామనుకోండి ఆన్ అయిపోతుంది. సో, వచ్చేసి ఏందంటే బ్రైట్‌నెస్‌ని డౌన్ చేసుకోవడానికి అండ్ అప్ చేసుకోవడానికి. సో, అన్నీ కూడా లైట్ పెట్టినప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఓకేనా? సో, ఇదొచ్చేసి లైట్. సో, దీన్ని పక్కన పెట్టేస్తాను. అండ్ దీంట్లో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకొక బాల్ మౌంట్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో, ఇది కూడా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. సో, ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఈ విధంగా వెరీ స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇదొచ్చేసి. చాలా వెయిట్ కూడా ఉంటుంది. సో, ఎందుకంటే ఇది మనకు ఏదైతే మనకు కనిపిస్తుందో మన ట్రైపాడ్స్ ఉంటాయి కదా! సో, ట్రైపాడ్‌కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా హోలు. సో, దీంతో ట్రైపాడ్‌కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏందంటే సో, ఈ విధంగా బెండ్ చేసుకోవచ్చు. అంటే నీకు లైట్ పైనకి కావాలా? కిందకి కావాలా? క్రాస్‌లో కావాలని చెప్పేసి మీకు నచ్చినట్టు సెట్ చేసుకొని టైట్ చేసుకున్నామనుకోండి. సో, అంతా స్ట్రాంగ్‌గా అయిపోతుంది. ఓకేనా? సో, ఈజీగా మీరు నచ్చినట్టయితే మీ లైటింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో, నేనేంటంటే ఈ యాంగిల్‌లో పెట్టుకుంటాను. అంటే పైనుంచి నా ఫేస్ పైన పడే విధంగా ఉండడానికి ఈ యాంగిల్ అయితే సెట్ చేసుకుంటాను. ఓకేనా?
ఇలాంటి ఒక బాల్ మౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇది కూడా 2 పీసెస్ అయితే ఉంటాయి. సో, ఇది పక్కన పెట్టేస్తాను. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిలికాన్ జెల్ అంటే ప్రొటెక్షన్ కోసం స్మెల్ రాకుండా. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి టూల్ కిట్. ఓకేనా. సో, ఏవైతే మనకు దీనికి సంబంధించిన పార్ట్స్ అయితే ఉంటాయి ట్రైపాడ్‌కి నేను దీంట్లో చూపిస్తాను. సో, వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదొక స్క్రూని అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇదొక స్క్రూని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదొక టూల్ కిట్ అని చెప్పాలి. ఓకేనా. సో, ఇది కూడా పక్కన పెట్టేస్తాను. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి ఒక ట్రైపాడ్ ఇస్తారు. మినీ ట్రైపాడ్. సో, దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ట్రైపాడ్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా. సో, దీన్నైతే ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకొని మన ట్రైపాడ్‌కి అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు మనకైతే. సో, ఇది ఈ పైన స్క్రూ అయితే వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్‌గా వ్లాగింగ్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు బాల్ మౌంట్ ఉంది కదా! సో, దీన్ని సింపుల్‌గా కనెక్ట్ చేసేసుకొని మీకు నచ్చినట్టు మొబైల్ అయితే సెట్ చేసుకొని పైన హోల్డర్ పెట్టుకున్నారనుకోండి. సో, సింపుల్‌గా ఏందంటే మీకు ఒక ట్రైపాడ్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా సెట్ చేసుకొని మీరు వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. సో, ఇది ఒకటొస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇదే మనకు హైట్ అడ్జస్ట్‌మెంట్‌కి సంబంధించిన ఇది కూడా ఒక ట్రైపాడ్ గైస్. ఓకేనా. సో, ఇది కూడా హైట్ అడ్జస్ట్‌మెంట్‌కి సంబంధించిన ట్రైపాడే. సో, చూపిస్తాను మీకు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, ఇది గైస్ ఇంత పెద్దగా అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎక్స్‌టెండ్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో, లైవ్‌లో ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటైతే ఉంది. సో, చెప్పాను కదా! దీంట్లో 2 పేర్స్ వచ్చాయని చెప్పేసి. దాన్ని ఆల్రెడీ ఒకటి సెట్ చేసి పెట్టాను. చూపిస్తాను అది కూడా మీకు. సో, ఇది గైస్ ఓవరాల్‌గా ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మంచిది మనకు ఏమంటారు డస్టర్ ఫినిష్‌తో రావడమే జరుగుతుంది. పట్టుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రొటెక్షన్ కోసం హోల్డర్స్ ఈ విధంగా మనమైతే పెట్టుకోవచ్చు. ఇది లైక్ సెల్ఫీ స్టిక్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్ మీరు వ్లాగింగ్ సంబంధించినప్పుడు. సో, ఇక్కడ మీరేందంటే ఇదైతే మనకి ఇదైతే ఉంది గదా! మా బాల్ మౌంట్. సో, దీన్ని కనెక్ట్ చేసుకొని సెల్ఫీ స్టిక్ గాని, వ్లాగింగ్ గాని డిఫరెంట్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి సింపుల్‌గా ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, ఈ వైట్ లెవెల్స్ ఉన్నాయి గదా! సో, ఈ 3 వైట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సింపుల్ ఈ విధంగా లాగాలి. ఓకేనా. సో, ఈ విధంగా లాగేసామనుకోండి. సో, మనకి ఈ విధంగా ఎక్స్‌టెండ్ అవుతుంది. ఓకేనా. సో, ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇంకా పెద్దగుంటుంది. మరి ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 2, 3 ఇంచెస్ అయితే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. ఓకేనా. సో, ఈ లెవెల్‌ల. సో, ఓవరాల్ గైస్ ఇగో ఇంతే ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. ఈ హైట్‌లో మాత్రమే ఉంటుంది. సో, సింపుల్‌గా మీరైతే అయితే డ్రాగ్ చేసుకొని మీకు నచ్చినట్టయితే సెట్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఏదైతే మనకి స్టాండ్ చెప్పాను గదా! సో, దీన్నే మనం దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, కింద కనిపిస్తున్న హోల్ వచ్చేసి మీకు క్లారిటీగా సో, దీన్ని దీనికి ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇన్సర్ట్ చేసుకుంటే ఏందంటే ఇదొక స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ పైన దానికి లైటింగ్ కనెక్ట్ చేసుకున్నామనుకోండి. సో, ఈ విధంగా మనకు యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మనకు ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసేసుకొని ఇది ఏదైతే ఉందో ఇది హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసేసుకొని సో, దీన్ని మనం ఎక్కడి వరకు అంటే అక్కడ ఒక ఎడ్జ్ మనకేందంటే ఎక్స్‌టెండ్ చేసుకొని లైటింగ్ అయితే పెట్టుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, దీనివల్ల చాలా బెనిఫిట్. ఈవెన్ మీరు ఔట్‌డోర్ గానీ, ఇండోర్ గానీ, లేకపోతే మీరు వ్లాగింగ్ చేసినప్పుడు ఇంకొక పర్సన్‌కి ఇచ్చినా కూడా పట్టుకొని మీ పక్కన ఉన్నా గానీ మీకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. సో, ఇది ఆల్మోస్ట్ అన్నీ గూడా 2 పేర్స్ అయితే ఉంటాయి. ఇగో ఇది 2 పేర్స్ వస్తాయి. ఇగో ఈ బాల్ మౌంట్ 2 పేర్స్ వస్తాయి. ఇది 2 పేర్స్ వస్తాయి. అంతేకాకుండా ఇవి ఆల్రెడీ మీకు చూపిచ్చాను. ఈ కలర్ షీట్స్ ఇవి గూడా 2 పేర్స్ వస్తాయి. అండ్ ఈ లైటింగ్ పీస్ కూడా 2 పేర్స్ వస్తాయి. ఓకేనా. ఆల్మోస్ట్ అన్నీ గూడా 2 పేర్స్ వస్తాయి. ఒకటి సెట్ చేశాను. బట్ ఏందంటే ఆ లైట్ పీకి ఇప్పుడు చూపిస్తున్నా. ఇంకో లైట్ వచ్చేసి ఇంకో ట్రైపాడ్‌కి పెట్టిన. సో, ఎందుకంటే కొంచెం హైట్ లెవెల్‌లో కావాలని చెప్పేసి. సో, ఇది గైస్ ఓవరాల్‌గా దీంట్లో వచ్చేది. అండ్ ఇప్పుడు నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఆ స్టాండ్ అనేది ఎలా సెట్ చేసుకున్నా ఏంటి అని చెప్పేసి. లైట్ కూడా దానికి ఫిట్ చేసి అది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ మీరు నా స్టూడియో టూల్‌లో చూడొచ్చు. బట్ ఇప్పుడు కూడా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఓవరాల్‌గా సెట్ చేసి. ఓకేనా. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. సో, ఈ వైర్ వచ్చేసి నేను ఈ ల్యాప్‌టాప్‌కి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. సో, వైరింగ్ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, వచ్చేసి ఏందంటే మనకు ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా! సో, దీన్ని సింపుల్‌గా ఏందంటే సింగిల్ ట్యాప్ చేశామనుకోండి ఈ లైట్ అనేది వస్తుంది. సింగిల్ ట్యాప్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో. సో, మీరు హైట్ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం హైట్ అనేది కొంచెం లో చేస్తున్నా. ఓకేనా. సో, సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. హై బీమ్ అంటే హై బీమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఆఫ్ చేసిన తర్వాత ఏందంటే సో, ఇదొక ప్యానెల్ అనేది ఒక షీట్ అనేది పెట్టి చూపిస్తాను. సో, ఈ రెడ్ షీట్ అయితే ఉందని కదా! ఈ రెడ్ షీట్‌ని ఏందంటే సింపుల్‌గా సో, దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్‌లో మనం సింపుల్‌గా ఏందంటే దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకేనా. సో, సో, నేనొచ్చేసి ఏందంటే ఈ ఏదైతే రెడ్ కలర్ ఫ్రేమ్ అయితే సెట్ చేసినా సో, ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో, సింపుల్‌గా ఆన్ చేస్తే గైస్ మన విధంగా రెడ్ కలర్ ఎఫెక్ట్‌తోని మనకైతే ఈ లైటింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, దీంట్లో మనకు బ్లూ గానీ, యెల్లో గానీ మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా.
సో, సింపుల్ ఏందంటే గైస్ ఇక్కడ ఏదైతే మనకు ఇదైతే కనిపిస్తున్న హోల్ వచ్చేసి దీనికి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, దీనికేందంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇదైతే బాల్ మౌంట్ ఉంది కదా! దీన్ని సెట్ చేసుకోవాలి. సో, దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రైపాడ్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ చూసుకోవచ్చు నేను సెట్ చేసిన ఆల్రెడీ. సో, కిందొచ్చేసి మినీ ట్రైపాడ్ అండ్ దానికి ఎక్స్‌టెండ్ చేసిన స్టాండ్ అయితే ఉంది కదా! సో, సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఏందంటే ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఈ లైటింగ్‌ని తీసుకెళ్ళి ఆడ పైనైతే ఉంది గదా! మాదేంటంటే మనకు స్క్రూ అయితే ఉంటుంది. పైనొచ్చేసి మనకు ఆ స్క్రూకి మనం సెట్ చేశామనుకోండి, కంప్లీట్‌గా మనకైతే ట్రైపాడ్ అయితే సెట్ అయిపోయినట్టే. బట్ నేను ప్రెజెంట్ వచ్చేసి ఏంది అంటే, అక్కడ కనిపిస్తుంది గదా! సో, అదొచ్చేసి ఏందంటే వేరే ట్రైపాడ్‌కి నేను సెట్ చేయడమే జరిగింది. సో, అలాంటిది మీరు ఇలా సెట్ చేసుకొని మీరు ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా ఉండడం వల్ల ఏందంటే స్టేబుల్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ క్లారిటీగా అయితే ఉంది గదా! సో, దానివల్ల మనకు నీట్‌గా అయితే కనిపించడానికైతే డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో వచ్చేసి మీకు అమెజాన్‌లో 2600 అండ్ చేంజ్ అయితే ప్రెజెంట్ దీని యొక్క ప్రైస్ అయితే ఉంది. సో, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి వెళ్లి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? అంతేకాకుండా ఏందంటే వెనకాల కనిపించే ఆర్‌జీబీ లైట్ అంతేకాకుండా నేను యూజ్ చేసే మైక్ ఏదైతే ఉందో, సో, దీనికి సంబంధించిన వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో, వీటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే సో, డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.